ఒకవేళ మనం ఆపదలో చిక్కుకున్నాం, మరి అప్పుడేం చేయాలి? అప్పుడు కూడా అల్లాహ్ మీదనే నమ్మకం కలిగి ఉండాలి. ఎలాగా చూడండి, దీనికి మరొక ఉదాహరణ. మూసా అలైహిస్సలాం ఫిరౌన్ దగ్గరికి వెళ్ళారు, సందేశం అందజేశారు. ఫిరౌన్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఫిరౌన్ మరియు ఫిరౌన్ సైనికులు గుర్రాల మీద అప్పుడు ఉన్నటువంటి ఆయుధాలు తీసుకొని ఎవరిని? మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం వెనక ఉన్న వీరి జాతి ప్రజలందరినీ వెంబడించుకుంటూ వచ్చారు. వెంబడించుకుంటూ వచ్చి ఎక్కడి దాకా వచ్చారు అంటే ఒక సముద్రం అంచున దాకా వచ్చేశారు. ఇంకా ఎదురుగా సముద్రం ఉంది, ఇంకా వెళ్ళడానికి దారి లేదు. వెనక ఎవరున్నారు? ఫిరౌను, అతని యొక్క అనుచరులు ఆయుధాలతో ఉన్నారు. దొరికారా ఇంక అందరినీ చంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా వచ్చి ఒక మాట అన్నారు, మీరు ఘర్ వాపసి అవ్వాలండి, వింటున్నారు కదా, లేదంటే మీరు ఈ దేశం నుండైనా వెళ్ళిపోవాలి, లేదంటే మేము మీ మీద దౌర్జన్యం చేస్తాం, చంపేస్తాం అని ఎవరైనా మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఈ మాట అన్నారు. ఒక్కసారి ఊహించండి, మీ యొక్క మనస్సులో విశ్వాసము, నా యొక్క మనసులో విశ్వాసం ఎలా ఉంటుంది? దాదాపుగా అందరూ సరెండర్ అయిపోతారు. వాళ్ళు చుట్టూ 10 మంది ఉన్నారు, చేతిలో కర్రలు ఉన్నాయి, లేకపోతే ఇంకేదో ఆయుధాలు ఉన్నాయి. ఎందుకు వచ్చిన గొడవ అండి? ఇది కాదండి, ఇది కాదండి. మీరు ఏమనమంటారు? ఎవరికి చేయి కొట్టమంటారు? ఎవరికి? దాదాపుగా అందరూ సరెండర్ అయిపోతారు. విశ్వాసం పనిచేయదు. సమస్య వచ్చినప్పుడు నిలబడగలిగే విశ్వాసమే నిజమైన విశ్వాసం. మస్జిద్లో అందరూ మంచి మాటలు బాగానే చెప్తారు, బజార్లోకి వెళ్ళి చెప్పడమే గొప్ప విషయం. మస్జిద్లో జికర్ అందరూ బాగానే చేస్తారు, వ్యాపారం చేస్తూ మోసం చేయకుండా ఉండడమే గొప్ప విషయం. ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ సమస్య దగ్గర నిలబడి మన విశ్వాసాన్ని చూపించడమే చాలా పెద్ద విషయం. ఎప్పుడైతే వీళ్ళు ఇలా వచ్చారో, మూసా అలైహిస్సలాం యొక్క సహచరులు అంటున్నారు, ఏమన్నారు? ఇన్నాల ముద్రకూన్, అయిపోయాము, మేము పట్టుబడిపోయాము, అయిపోయిందండి, మేము వాళ్ళని చూస్తున్నాము, వారు మమ్మల్ని చూస్తున్నారు, అంత దగ్గరగా ఉన్నారు, ఇంకా మాకు తప్పించుకునే అవకాశమే లేదు. ఇన్నాల ముద్రకూన్, మేము పట్టుబడిపోయాము అని ఎవరంటున్నారు? మూసా అలైహిస్సలాం యొక్క సహచరులు, జాతి ప్రజలు అంటున్నారు. వెంటనే మూసా అలైహిస్సలాం అన్నారు, కల్లా ఇన్న మయ్య రబ్బీ సయహదీన్. అర్థమేమిటి అంటే అలా ఎంత మాత్రమూ జరగదు, నిశ్చయంగా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. సుబ్హానల్లాహ్, ఆయన నాకు తప్పకుండా దారి చూపుతాడు. జాతిలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఇక మేము దొరికిపోయినట్లే అంటుంటే, వారు వెనుక ఉన్నారు, ఎదురుగా సముద్రం ఉంది. మూసా అలైహిస్సలాం నోటి నుంచి వచ్చిన వాక్యాలు చూడండి ఎలా ఉన్నాయో. ఇలా ఎంత మాత్రం జరగదు, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను తప్పకుండా రక్షిస్తాడు, నాకు దారి చూపుతాడు అన్న నమ్మకం. సుబ్హానల్లాహ్, ఆపద వచ్చినప్పుడే మన విశ్వాసం యొక్క పటిష్టత తెలుస్తుంది. వెంటనే ఏమైంది? అల్లాహ్ వైపు నుంచి ఆజ్ఞ వచ్చింది. అల్లాహ్ ఏం చేశాడు? ఓ మూసా, నీ చేతిలో ఉన్న చేతి కర్రను తీసుకొని కొట్టు. ఏమైపోయింది? నీళ్ల మీద కొట్టగానే సముద్రం నుంచి బండలు, రాళ్ళు బయటపడ్డాయి. నీటిలో కొడితే రాళ్ళు బయటపడ్డాయి, వెళ్ళడానికి దారి. సుబ్హానల్లాహ్, ఎవరైనా ఊహిస్తారా? మీరు నేను మన చేతికర్ర తీసుకువెళ్ళి సముద్రం మీద కొడదాం, 2 ముక్కలు అవుతుందా? అవదు. ఎందుకని? అంత విశ్వాసం మనలో లేదు. అల్లాహ్ మనకు సహాయం చేయాలి అంటే, పైనుంచి దైవదూతలు రావాలి అంటే అంత యోగ్యులు మనం కావాలి కదా. మన దగ్గర ఆ యోగ్యత లేదు. మనం చిన్న చిన్న విషయాలకే అటు వెళ్ళిపోతాము, ఇటు వెళ్ళిపోతాము. కనీసము కలిమా చదివి అర్థం చెప్పండి బాబు అంటే రాదు. 2 రకాతులు నమాజ్ చేయి, రాదు. జనాజా నమాజ్, మా నాన్నగారు చనిపోయారండి, జనాజా నమాజ్ మీరు చేయించండి గురుగారు, నాకు రాదు. తండ్రి చనిపోతే కుమారుడు జనాజా నమాజ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. మరికొంతమంది అయితే దౌర్భాగ్యం వాళ్ళది, మస్జిద్ బయటే నిలబడతారు. ఏంటంటే పాక్సే నహే భయ్, మై పాక్సే నహే. అసలు ముస్లిం అనేవాడే ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి, అలాంటిది వాడు మై పాక్సే నహే అంటాడు. ఏది? తండ్రి జనాజాలో. దీనికంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా? ఇప్పుడు మనం అంటాము, ఏమంటే ఆ పార్టీ వాళ్ళు మాకు శత్రువులండి, ఈ దేశం వాళ్ళు మనకు శత్రువు. ఎవ్వరూ కాదు, మీకు మీరే శత్రువులు. ఎప్పటి వరకైతే జ్ఞానం లేదు, ఎప్పటి వరకైతే అల్లాహ్ మీద విశ్వాసము నమ్మకం లేదు, మనకు కనీస విషయాలు తెలియదు, మనం ఏమంటున్నాము వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్తున్నాం. అల్లాహ్ మీకు ఎందుకు సహాయం చేయాలి చెప్పండి? మీకు అల్లాహ్ సహాయం చేయాలంటే ఆ స్థితిలో మీరు ఉన్నారా? అంత విశ్వాసం మీ దగ్గర ఉందా? లేదు అంటే ప్రయోజనమే లేదు. నామమాత్రం ముస్లింలుగా ఇహలోకంలో అందరికీ స్వేచ్ఛ ఉందండి, మీరు ఎలాగైనా జీవితం గడపండి, అల్లాహ్ ఏమీ ప్రశ్నించడు. మందు తాగేవాళ్ళు మందు తాగొచ్చు, నమాజ్కి వచ్చేవాళ్ళు నమాజ్కి రావచ్చు.
మోసం చేసేవారు చేయవచ్చు, నమ్మకంగా ఉండేవారు నమ్మకంగా ఉండొచ్చు, తల్లిదండ్రుల హక్కుల్ని నెరవేర్చేవాళ్ళు నెరవేర్చవచ్చు, వదిలేసేవాళ్ళు వదిలేవేయచ్చు. ఇక్కడ అందరికీ ఫ్రీడమ్ ఉంది, ఎవరిని అల్లా ఆపడు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. కానీ పరలోకంలో ఎలాంటి ప్రయోజనము చేకూరదు. అక్కడ సృష్టికర్తను అల్లా తల్లి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణం యొక్క రుచి చూడవలసిందే. మరి మరణం వచ్చేసిన తర్వాత మీరు నేను ఎంత కంగారు పడినా ఇంకొకసారండి నేను మళ్ళీ వెళ్ళి అన్ని నమాజులు చేసేస్తాను, అవుద్దా? ఇప్పటి వరకు ఇక్కడ 70 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు, 50, 40, 35 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఊహించండి, ఎవరి వయసుకు తగ్గట్టుగా వారు. నేను 40 సంవత్సరాలు, నా జీవితంలో ఎన్ని నమాజులు అయ్యాయి? ఎవరికి వాళ్ళు ఒక పర్సంటేజ్ అయింది, లేదులేండి కొద్దిగా అటు ఇటుగా చేస్తాను. అందులో సున్నత్ ప్రకారం ఎన్ని అయ్యాయి? పూర్తిగా నమాజ్ చదవడం వచ్చా? పూర్తిగా తౌహీద్ అంటే ఏంటో అర్థమైందా? ఏమీ లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాము, మాకు టోపీ ఉంది, మాకు గెడ్డం ఉంది, మేము ముస్లింలమే. టోపీలు గెడ్డాలు ఎలాగా పనికిరావు. ఇవి కేవలము బయట చూడడానికి చూపించుకోవడానికే బాగుంటుంది. సమాధిలోకి వెళ్ళారనుకోండి, సాయిబారికి బాగా పెద్ద గడ్డం ఉంది అని మనకి దైవదూతలు వదిలేసి వెళ్ళరు. అక్కడ ప్రశ్న అడుగుతారు, మన్ రబ్బుకా అంటారు. మన్ రబ్బుకా అంటే ఏంటి అని ఊహించుకుంటూ ఆలోచించుకుంటుంటే కుదరదు. మన్ రబ్బుకా అనగానే వెంటనే మీరేమన్నారు? రబ్బీ అల్లాహ్ అనాలి. రబ్బీ అల్లాహ్ అని మీరు అనాలి అంటే ఈ విషయాన్ని బట్టి పడితే రాదు, ఆచరిస్తేనే వస్తుంది. అల్లాహ్ అన్న పదము మీ నోటిలో నుంచి రావాలి అంటే మీరు ఇహలోకంలో ఆచరించి ఉండాలి, అలాంటి విశ్వాసం ఉండాలి.